ఓన్లీ హీరో చుట్టూ మాత్రమే తిరిగే కథ. జనరల్ ఏంటంటే కథ ఉంటుంది, కథలోకి హీరో వెళ్తాడు, కానీ హీరోనే కథ, హీరో చుట్టే తిరుగుతూ ఉంటుంది ఎంటైర్ కథ అంతా. రైట్. సో మా క్వశ్చన్ ఏంటంటే, మీరు యష్ వరకు వెళ్ళి తర్వాత డెబ్యూ ఫిలిం చేసే హీరోని ఎలా తీసుకొచ్చారు? అదే అది అవ్వలేదు యాక్చువల్లీ. యష్తో మేము ట్రావెల్ చేసిన ప్రాసెస్లో అది మెటీరియల్ అవ్వలేదు. తను యాక్చువల్లీ అంతకు ముందు లక్కీ అని ఒక ఫిల్మ్ చేసి ఉన్నారు, ఎవరు, యష్. సో అప్పటికి తను అది కామెడీ జోనర్ ఫిల్మ్ అనమాట. సో అప్పటికి యాక్షన్ ఈ ఫేజ్ లేదు ఎవరికి, యష్కి. సో తను కూడా విని కథ బాగుంది, కానీ మెటీరియల్ అవ్వడానికి చాలా అది ఉంటుంది కదా చాలా, ఎందుకంటే కన్నడ నాకు కొత్త అక్కడ యాక్చువల్లీ. అదే ఫైనల్గా అది వర్కౌట్ అవ్వాల. మళ్ళీ తెలుగుకి వచ్చి నేను కరుణాకర్ గారి దగ్గర వర్క్ చేశాను, మళ్ళీ సమ్ డేస్ అనమాట వర్క్ చేసినాను. చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ కథ పట్టుకొని వెళ్దాం అనే ప్రాసెస్లో వెతుకుతున్నప్పుడు ఇంకొక హీరో, కన్నడ హీరో, తన పేరు రామ్ గౌడ అని, తను కూడా ఫ్రమ్ కన్నడ. తనని అనుకున్నాం, తనకి కథ చెప్పేసాం, సింగిల్ సిట్టింగ్లో తను కూడా ఓకే అన్నారు. అప్పుడు కేజీఎఫ్ టీమ్ దానికి ఇన్వాల్వ్ అయ్యారు అనమాట ఆ ఫిల్మ్లోకి.